నల్లగొండలో దాహార్తి తీరుస్తున్న ఫైనాన్స్ అసోసియేషన్ మజ్జిగ పంపిణీ ప్రారంభం. వ్యాపారస్తులు కేవలం తమ వ్యాపారాలకే పరిమితం కాకుండా సమాజం పట్ల బాధ్యతతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గర్వకారణమని నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి కొనియాడారు. నల్గొండ ఫైనాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గత 18 ఏళ్లుగా వేసవిలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రయాణికుల దాహార్తిని తీర్చిన అసోసియేషన్ సభ్యుల కృషిని అభినందించారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నేతృత్వంలో పోలీస్ శాఖ కూడా నిరంతర ప్రజాసేవలో భాగస్వామ్యం అవుతోందని, సామాజిక సేవా పదంలో ప్రభుత్వ ఉద్యోగులు సైతం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అసోసియేషన్ అధ్యక్షులు ఆమంచి రామలింగం మాట్లాడుతూ ఈ వేసవి కాలంలో ప్రతిరోజు సుమారు 500 నుండి 600 మందికి మజ్జిగ పంపిణీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 2002లో అసోసియేషన్ ఏర్పడిన నాటి నుండి రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు సహాయం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగానే నేటి నుండి 35 రోజుల పాటు మజ్జిగ పంపిణీ కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి మామిడి శ్రవణ్ కుమార్, సభ్యులు, మజ్జిగ దాతలు డాక్టర్ బొడ్డుపల్లి శివప్రసాద్, ఆమంచి విజయ్ కుమార్, ముంత మల్లేష్, బొడ్డుపల్లి రమేష్ సహా పలువురు ప్రముఖులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.